ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ, బాగున్నారని ఆశిస్తూ, ఈరోజు వీడియో ఏంటంటే అండి, మన చిన్న చిన్న తొట్టులు ఉన్నాయి కదా, అందులో ఎప్పుడో శంఖం పూలు విత్తనాలు వేసానండి. అవి మొక్కలు వచ్చాయి అన్నమాట. దాని పక్కన నాకు ఏ కొమ్మ ఇరిగిపోయినా, ఏ కొమ్మ ఊడిపోయినా పట్టుకొచ్చి ఎందులోకి అందులో గుచ్చేయడం అలవాటు అనమాట. అలా ఇందులో ఈ 4, 5 రకాల కొమ్మలు గుచ్చేసానండి. అందులో కొలియాస్ కొమ్మ మాత్రం చాలా బాగా ఎదిగింది. మిగతాయన్నీ మాత్రం ఏదో బతికినీళ్ళండి. వేర్లు కూడా వచ్చేసాయి అనుకోండి. అవి తర్వాత ఇందులోకి అందులో ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. మరి ఇప్పుడు వీడియో ఏమిటంటే అండి, ఈ శంఖం పూల మొక్కల్ని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఐరన్ తీగలు లాంటివి ఉన్నాయి కదండి, వీటితోటి ఏదైనా రౌండ్గా చేద్దాం అని ఆలోచిస్తున్నానండి. ఏం చేస్తానో ఆఖరికి పూర్తయ్యాక మీకు కూడా తెలుస్తుంది. ఈ బకెట్లో మాత్రం ఒకటి చిన్నది ముద్ద శంఖం పువ్వు విత్తనం పెట్టానండి. ఆ ఒక్క విత్తనం చాలా బాగా ఎదిగింది. అలా అందులో ఉంచేద్దామంటే సరిపోదు. అయినా ఎందుకో శంఖం పూల మొక్కలు చాలా ఉన్నాయి కదా, సర్లే వీటితో ఏమైనా వెరైటీగా చేద్దాం అన్నట్టుగా ఇలా తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపించేది ఏంటో తెలుసండి, ఎరువులు పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాలు మూతలు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆ ఐరన్ ఇవి అవి కొద్ది దగ్గర దొరికితే తీసుకొచ్చానండో ఇలా తయారు చేస్తామని. అది ఎలాగో మీరు కూడా రండి చూద్దరు కానీ, అవసరమైతే ఉపయోగించుకుందరు. మరి ఈ తొట్టుల్లోనండి ఇదివరకు నేను మరువు మొక్కలను పుదీనా మొక్కలు పెట్టానండి. అవి కొన్ని వాడేసాము, కొన్ని ఎండల వల్ల చచ్చిపోయినాయండి. సర్లే మళ్ళీ వర్షం పడ్డాక పెడదాంలే అన్నట్టుగా ఖాళీగా వదిలేసానండి. సరే ఈ లోపు మనకి ఈ ఆలోచన వచ్చింది కదా, సరే కొన్ని రోజుల పాటు ఇలా పెడదాము, బాగుంటాయి చూద్దాం అన్నట్టుగా పెట్టానండి. ఈ మొక్క అయితే ఇలా లాగ్గానే మొత్తం మట్టితో సహా వచ్చిందండి. వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఆ మట్టిని తీయకూడదండి. అందుకని తొట్టులో ఉన్న మట్టిని పక్కన పెట్టి వచ్చిన వేర్లతో వచ్చిన మట్టిని అలా పెట్టేశానండి. తీరా చూస్తే ఇది మొక్క కొంచెం ఎదిగిపోయింది కదండి, పొడవుగా ఉన్నదనమాట. దాన్ని ఏం చేద్దామని ఆలోచించి లైట్గా ఇలా ఉంచేమనుకోండి, మొక్క డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి జాగ్రత్తగా మొక్కని ఇలా ఉంచి మట్టితో కప్పేశాను అనమాట అండి. చూపిస్తాను రండి మీకు కూడా దగ్గర నుంచి. ఇదిగోండి ఇలా పొడుగ్గా ఉంది కదా మొక్క, దీన్ని వంచితే అదే అండి పైకి పెడిసి మనకు పాడైపోద్ది కదా, అందుకని జాగ్రత్తగా ఉంచి దానికి ఒక ఊస కదలకుండా పెట్టానండి. జడముడి ఊడిపోకుండా పిన్నులు ఎలా పెడతాము, ఈ మొక్క కదలకుండా అలా ఊస మొక్క పెట్టానండి. బాగుంది కదా ఐడియా. ఏమిటో పిచ్చి పిచ్చి ఐడియాలు అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి గార్డెనింగ్ ఐడియాస్ అన్నీ మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలండి, గంగక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరి అలాగే మీకు నచ్చినప్పుడు లైక్ కూడా చేయండి. అలా లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి చూపిస్తుందంటే యూట్యూబ్. మరి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ ఏముంది, లైక్ చేయడంతో పాటు ఒక కామెంట్ పెట్టారనుకో, అదొక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మనల్ని అందరూ అభిమానిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారని ఒక ఆనందం అనమాట అండి. అలాగే మేము కూడా రిప్లై ఇచ్చేమనుకో, కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీ కదా. ఎందుకంటే ఇది వరకు యూట్యూబ్ చూసేటప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్నండి. ఎవరికైనా కామెంట్ పెడితే రిప్లై ఇచ్చారా లేదా అని చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అందుకని ఒక్కోసారి లేట్ అయినా సరే నాకు వచ్చిన కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తూ ఉంటానండి. ఇవ్వాలి కదా, మన కోసం వాళ్ళ టైం అంతా వెచ్చించి వీడియోస్ చూసి కామెంట్ పెట్టారంటే అది ఎంత గొప్ప విషయం అండి మరి, కదా. సరేనండి, ఏంటో గంగక్క ఏదో చెప్తానని ఏదో సోది చెప్తున్నాం అనుకుంటున్నారా? అయ్యి బాబు, సోది ఏం కాదండి, ఏదో నాకు ఉపయోగపడుతుందేమో అనుకున్నట్టుగా 4 మాటలు చెప్పాను అంతే అండి. సర్లేండి, మొక్కలంటే ఇష్టం ఉన్నవాళ్ళు, పెంచుకోవాలని ఆశపడేవాళ్ళు, కొంచెం అయినా ప్లేస్ ఉంటే అలాంటి చోట ఏ మొక్కలు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చిన్న చిన్న ఐడియాస్ ఇస్తూ ఉంటానండి. కావలసిన వాళ్ళు తప్పకుండా ఫాలో అయిపోండి. మరి ఇంకేంటండి, మరి ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చినట్టుగా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. ఇది పూర్తి అయినాక ఎలా ఉందో రండి చూద్దరు. చూసారా, ఇందులో ఊరికే అందాక అంటే మన దగ్గర ఏ బొమ్మలు ఉన్నా కూడా అలా పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కిట్టాయిలిద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనమాట. చూడడానికి ఎంత బాగున్నాయో కదండి. అందాక ఈ టబ్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని ఈ మొక్కలు పెట్టానండి. కూసినన్ని పువ్వులు అవి పూసేసాక మొక్క ఎలాగో మళ్ళీ పెద్దదైపోతుంది కదా, మొక్క ముసలిదైపోయాక తీసేసి మళ్ళీ వేరేలాగా ఉపయోగించుకోవచ్చండి. ఏమంటారు మరి? ఉంటానండోయ్.